మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఫస్ట్ పీటర్ చాప్టర్ 2 వర్స్ 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, శ్రేష్టమైన నిత్యమైన నీ మాటలను బట్టి వందనాలు ప్రభా. జుండెతేనె ధారల కన్నా ఈ నీ మాటలు మధురమైనవి, శ్రేష్టమైనవి కనుక స్తోత్రాలు. నీ గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా మా కళ్ళను తెరవచేయండి. నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి కేవలం నీ నోటి బురగా వాడుకొనండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఫాలో ది ఎగ్జాంపుల్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు మన కొరకు మాదిరి ఉంచారంట. ఆ మాదిరి మనం అనుసరించాలని. యేసుక్రీస్తు ప్రభు అన్ని విషయాల్లో మనకి రోల్ మోడల్. యేసు ప్రభు జీవించి చూపించి వెళ్ళారు. పాపంతో నిండిన, దుష్టత్వంతో నిండిన, మోసంతో నిండిన, కపటంతో నిండిన, ప్రేమ రాహిత్యముతో నిండిన, నమ్మక ద్రోహంతో నిండిన, కర్కశమైన క్రూరమైన మనుషుల మధ్యలో కూడా నిందారహితులుగా, పరిపూర్ణులుగా, ప్రేమ కలిగిన వారిగా, క్షమాగుణం కలిగిన వారిగా ఎలా బ్రతకాలో యేసుక్రీస్తు ప్రభు ఒక అద్భుతమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించి ఒక మాదిరి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. 4 సువార్తలు మనం గమనించినట్లయితే 4 డిఫరెంట్ పీపుల్, 4 వేరు వ్యక్తులు. కానీ యేసు ప్రభును వారు గమనించి వారికి పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి వారి యాంగిల్లో నుండి, వారి కోణంలో నుండి యేసు ప్రభును గురించి వారు ఏమి గమనించారు, యేసు ప్రభు యొక్క మనసును వారు ఎలా అర్థం చేసుకున్నారు, యేసు ప్రభు చేసిన పనులేంటి, యేసు ప్రభు మాట్లాడిన మాటలు ఏంటి, అవన్నిటిని కూడా మన కొరకు గ్రంథస్థం చేయించారు. బహుశా మరి యేసు ప్రభు బ్రతికిన రోజుల్లో బ్రతికే అవకాశం, ఆ భాగ్యం మనకెవరికీ లేదు. కానీ దేవుని యొక్క జీవితాన్ని గురించి అన్ని వివరాలు చాలా వరకు వాక్యంలో మనం గమనిస్తున్నాం. కనుక దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, ప్రాముఖ్యంగా సువార్తలు చదవడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఎలా బ్రతికారు, దేవుడే మనిషిగా వచ్చి ఆయన ఎలా బ్రతికారు, ఒక్కొక్క సమస్య వచ్చినప్పుడు ఆయన ఎలా స్పందించారు, ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఎలా ఆలోచించారు, ఆయన ఎలా ప్రత్యుత్తరం ఇచ్చారు, ఆయన తనను ఇబ్బంది పెట్టిన వారి పక్షంగా ఎలా వ్యవహరించారు, వాట్ వాస్ హిజ్ రెస్పాన్స్, ఇవన్నీ కూడా యేసు ప్రభు జీవితాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తుంటే ప్రతి డీటెయిల్ మనకు అర్థమవుతుంది. ఇక్కడ పేతురు వ్రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగం 20వ వచనం కూడా ఒకసారి చూద్దాం. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. ఎందుకు పిలువబడ్డామంట? మేలు చేసి బాధించబడ్డానికి పిలువబడ్డాం. వెరీ సింపుల్. తప్పులు చేసి దెబ్బలు తింటూ నేనేదో ప్రపంచం కోసం, ప్రపంచం బాగుపడడం కోసం దెబ్బలు తింటున్నాను అనుకుంటే అది దాట్స్ ఫూలిష్నెస్ కదండి. ఎవడో దొంగ ఎవరింట్లో దొరికేశాడు, ఆ తర్వాత దేహశుద్ధి చేస్తున్నారు, బాగా కొడుతుంటే ఈ లోక కళ్యాణం కోసం నేను దెబ్బలు తింటున్నానని వాడు అనుకున్నాడంటే పిచ్చోడు అనమాట కదండి. తాను చేసిన తప్పుకు తాను ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నాడు, శిక్ష అనుభవిస్తున్నాడు. దట్ ఈస్ వాట్ రైట్లీ బిలాంగ్స్ టు హిమ్. అతనికి చెందినవే ఆ దెబ్బలు, తినాల్సిందే తప్పదు, న్యాయాన్ని బట్టి, నీతిని బట్టి. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. నీ జీవితంలో ఎప్పుడైనా మేలు చేసి బాధను అనుభవించావా? కొన్నిసార్లు దేవుని బిడలంగా మేలు చేయాలి, ఇతరులకు మేలు చేయాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని వాక్యాన్ని విన్నప్పుడు మనం ఇన్స్పైర్ అవుతాం. నేను మేలు చేయాలి, నాకు శక్తి ఉన్న కొలది, నాకు అవకాశం ఉన్న కొలది, నా పరిధిలో, దేవుడు నాకు ఇచ్చిన దానిలో ఇతరులకు మేలు చేయాలి అని అనుకుంటాం. ఆ తర్వాత దేవుని కృపను బట్టి కొంతవరకు మనం మేలు కూడా చేస్తాం. ఇప్పుడు మేలు చేసిన తర్వాత కొన్నిసార్లు ఎవరికైతే మనం మేలు చేస్తామో వారే మనకు కీడు చేస్తారు. కొన్నిసార్లు ఎవరి పక్షంగా మనం కొంచెం కష్టపడి ఒక ఎక్స్ట్రా మైల్ వెళ్ళి వారికి సహాయం చేస్తామో వారే మన గురించి చెడ్డగా మాట్లాడడమో, లేకపోతే వారే మనల్ని ద్వేషించడమో, లేకపోతే వారే కృతజ్ఞత లేకుండా ప్రవర్తించడమో, లేకపోతే వారే నిందించడమో, ఇటువంటివి ఏవైనా జరిగినప్పుడు వెంటనే బాధ కలుగుతుంది. ఎందుకంటే నువ్వు మేలు చేసి మేలుకు ప్రతిఫలంగా ఏం పొందుకుంటున్నావంటే కీడును పొందుకుంటున్నావు. మేలు చేసి బాధపడుతున్నావు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, అసలు మేలు చేసి నేను ప్రతిఫలంగా కీడును పొందుతున్నానంటే ఐ విల్ స్టాప్ డూయింగ్ గుడ్. నేను ఎందుకు చేయాలండి మేలు? లోకస్తులు అయితే అలా అనుకుంటారేమో. లోకస్తులు ఏమనుకుంటారంటే, వీరికి మేలు చేశాను, వీళ్ళకి కృతజ్ఞత లేదు,
వీరు మేలుకు బదులు పోనీ మేలు మర్చిపోయినా పర్వాలేదు, అది ఒక లెవెల్ అయితే, కొంతమంది మేలును పొందుకొని మేలుకు ఎక్స్చేంజ్గా కీడిస్తూ ఉంటారు. వాళ్ళు డెఫినెట్గా సాతాను వాడుకునే వ్యక్తులు. సాతాను అపవాది బలహీనంగా ఉండే వారిలో ప్రవేశించి వారిని ఆయా రకాలుగా ఆయా సమయాల్లో వాడుకుంటూ ఉంటారు. సో అటువంటి సందర్భం, అటువంటి పరిస్థితి ఏమైనా ఎదురైతే కొంతమంది ఏమనుకుంటారంటే, ఒక నత్త చూడండి, ఒక స్నేయిల్ మనం గమనిస్తే అది షెల్ ఉంటుంది, దాని బాడీ ఒక హార్డ్ షెల్ ఉంటుంది, ఒక గూడులాగా ఉంటుంది దానికి. ఆ నత్త యూజువల్గా రోడ్ మీద ఒక నడుస్తూ ఉన్నప్పుడు అందులోంచి బయటకు వస్తుంది అనమాట. కానీ దానికి సడన్గా ఎవరైనా వచ్చి దాన్ని ముట్టుకున్నారని తెలిస్తే వెంటనే అది షెల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అంటే ఇట్ గోస్ బ్యాక్ ఇన్ టు ద షెల్. అది దాని డిఫెన్స్ స్ట్రాటజీ అనమాట. దాన్ని అది కాపాడుకోవడానికి, దాని ప్రాణాన్ని కాపాడుకోవడానికి లోపలికి వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు మనం ఎగ్జాక్ట్గా అలాగే ప్రవర్తిస్తూ ఉంటాం. మేలు చేసి మేలుకు ప్రతిగా మనకి కీడొస్తే, అది కుటుంబీకుల నుండి అవ్వచ్చు, బంధువుల నుండి అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ నుండి అవ్వచ్చు, సంఘంలో ఒకవేళ తోటి విశ్వాసుల నుండి అవ్వచ్చు, ఎవరి నుండి అయినా సరే మేలుకు ప్రతిగా కీడు పొందినప్పుడు బాధ వస్తుంది, హృదయంలో నొచ్చుకుంటాం. కొంతమంది ఒక నిర్ణయం తీసుకుంటారు, అదేంటంటే ఇక నేను మేలు చెయ్యను. మేలు చేసినందుకు బుద్ధి వచ్చింది కదా. కొన్నిసార్లు అపవాది మన చెవులోకి వచ్చి కొన్ని మాటలు చెప్తాడు. ఏమనంటే, మేలు చేసి నువ్వు కీడు పొందుకుంటున్నావు కాబట్టి మేలు చేయడం మానే. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, అలయక మేలు చేయాలి. మీరు అలయక మేలు చేస్తే తగిన కాలమందు పంట కోస్తారు అనే మాట వాక్యంలో వ్రాయబడింది. దేవుని వాక్యము సత్యము. గాడ్స్ వర్డ్ ఇస్ ట్రూ. ఆకాశము భూమి అయినా గతించిపోతాయేమో కానీ దేవుని మాటలు మాత్రం గతించవంట. దట్ ఈస్ హౌ ఫర్మ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్. దేవుని వాక్యము ఎంత స్థిరమైనదంటే, మనకు కనబడుతున్న ఈ విశాల విశ్వము, మనకు కనపడుతున్న ఆకాశములైనా గతించిపోతాయేమో కానీ ఈ మాటలు మాత్రం గతించవంట. దేవుడు అలయక మేలు చేయండి, తగిన కాలమందు పంట కోస్తారు అని చెప్తే మేలు చేయడం ప్రారంభిస్తాము. మందిరంలో చక్కని వాక్యాలు వింటున్నప్పుడు, దేవుడు మనకిచ్చిన మంచి మనసును బట్టి, ఇతరులకు మేలు చేయాలనే హృదయాన్ని బట్టి మేలు చేసిన తర్వాత మేలుకు ప్రతిగా కీడు పొందుకున్నప్పుడు కొన్నిసార్లు ఆ నత్త, ఆ స్నేహిల్ ఎలా అయితే షెల్లోకి వెళ్ళిపోద్దో, కొన్నిసార్లు మనం అలా అయిపోతాం. ఇంకా నేను ఎవ్వరికి మేలు చేయను, మాట సహాయం కూడా చేయను, నేను ఇంకా ఏ విధంగా కూడా ఎవరికి మేలు చేయను, ఎందుకంటే మేలు చేసి నాకు ఏమొచ్చింది అనే బాధ. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి. మిమ్మల్ని దేవుడు ఎందుకు పిలిచాడంటే మేలు చేయడానికి. ఇన్ స్పైట్ ఆఫ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అదర్ పర్సన్స్ రెస్పాన్స్. నువ్వు చేయాల్సింది, మనము చేయాల్సింది మేలు చేసుకుంటూ వెళ్ళడం. ఇతరులు కీడు చేయనియండి, ఏమన్నా చేయనియండి, అది దేవుడు చూసుకుంటాడు. దేవుని బిడ్డలంగా మనమైతే మేలు చేయాలి. మేలు చేయుటకు మనము పిలువబడ్డాం. 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. క్రీస్తు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? వాయ్? ఆయన ఎందుకు బాధపడ్డాడండి? ఆయన ఎందుకు వేదన చెందాడు? ఆయన ఎందుకు మనోవ్యాకులం చెందారు? ఎందుకు అవమానాలు, ఎందుకు దెబ్బలు? ఆయన ఏమైనా తప్పు చేసి దానికి పడ్డారా? ఆయన ఏదన్నా చిన్న పాపమన్నా చేశారా? యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయన మేలు చేయడానికి లోకానికి వచ్చారు. ఆయన చేసిందంతా మేలే. వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు, దిక్కులేని వారిని ఆదరించాడు, ఆకలితో ఉంటే పోషించాడు, నిస్సహాయ స్థితిలో ఉన్న వారందరికీ సహాయం చేశాడు. యేసు ప్రభు ప్యూర్లీ తన లైఫ్ టైం అంతటిలో గమనిస్తే ఎవ్వరికి ఏ అపకారం చేయలేదు, ఎవ్వరికి ఏ కీడు చేయలేదు. కానీ ఒక బందిపోటు దొంగను ఎంత క్రూరంగా శిలో మరణానికి అప్పగిస్తారో అంతకంటే క్రూరంగా నిరపరాధి అయిన యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేయమని ఆనాడు యూదులు, ఆనాడు ప్రజలు గట్టిగా కేకలు వేశారు అని మనం వాక్యంలో గమనిస్తున్నాం. యేసు ప్రభు కూడా బాధపడ్డారంట. ఎస్, ఆబ్వియస్లీ. చూడండి, తప్పు చేసిన వాడికి ఎవరైనా నువ్వు తప్పు చేసావంటేనే బాధ వస్తుంది. తప్పు చేసిన వాడు తప్పుకు తగిన ప్రతిఫలం అనుభవిస్తుంటేనే బాధపడతాడు. యేసు ప్రభు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ పాపం లేదు, ఏ కపటము లేదు, అయినా ఆయన మనందరి పాపము నిమిత్తము బాధపడెను. ఎస్, దేవునికి కూడా ఫీలింగ్స్ ఉన్నాయండి. నేను ఆ ఫీలింగ్స్ను దేవుడు ఎందుకు అర్థం చేసుకోగలడో తెలుసా? యు నో వై గాడ్ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్స్, యు నో వై గాడ్ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్, బికాస్ గాడ్ హ్యాస్ ఫీలింగ్స్.
ఆయన ఒక మూగ శిల్పం కాదు. మన బాధలు, మన కష్టాలు, మన కన్నీళ్ళు, మన ఫీలింగ్స్ అర్థం చేసుకోలేని వాడు కాదు. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు కూడా మన కొరకు మనిషిగా మానవ రూపంలో ఆయన ఈ లోకంలో బ్రతికారు కాబట్టి ఆయనకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయండి. ఆయన కూడా బాధపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా 21వ వచనం, మీ కొరకు బాధపడి ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నారంటే, మీరు తన అడుగు జాడలి యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఎందుకు బాధపడ్డారంటే 22వ వచనం, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. దూషించబడుతున్నప్పుడు ఒక మనిషిగా మన నుండి వచ్చే సహజ సిద్ధమైన రెస్పాన్స్, స్పందన ఏంటంటే దూషణకు దూషణ, ద్వేషానికి ద్వేషం కదండి. అటువైపు నుండి ఏమొస్తుందో ఇటువైపు నుండి అదే వెళ్తుంది. దట్ ఈస్ ద యూజువల్ ప్రొసీజర్ ఆర్ దట్ ఈస్ వాట్ యూజువలీ హ్యాపెన్స్. హ్యూమన్ రిలేషన్స్లో జరిగేది అదే. నువ్వు మంచిగా ఉన్నంతసేపు నేను మంచిగా ఉంటాను, నువ్వు బాగాలేకపోతే, నీ ప్రవర్తన బాగాలేకపోతే నా పట్ల దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ యు గెట్ ఫ్రమ్ మీ అని చాలాసార్లు మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభు ఉంచిన మాదిరి ఏంటి అని ఆలోచిస్తే, దూషింపబడ్డాడంట, బదులు దూషింపలేదు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక. యేసుక్రీస్తు ప్రభు శ్రమ పెట్టబడుతున్నప్పుడు ఆయనను శ్రమ పెడుతున్న వారిని యేసు ప్రభు తిరిగి శ్రమ పెట్టాలనుకుంటే ఒక్క క్షణం చాలు, వాళ్ళు భస్మం అయిపోవడానికి. ఒకవేళ భూమి నెరవిడిచి యేసుక్రీస్తు ప్రభును హింసిస్తున్న రోమా సైనికులను భూమి మృంగివేయాలని ఆయన ఆజ్ఞాపిస్తే ఒక్క క్షణం చాలు. శ్రమ పెడుతున్న వారిని బెదిరించలేదు, కనీసం నోటితో కూడా ఏమనలేదు. ఇన్ఫ్యాక్ట్ క్షమాపణ, మొట్టమొదటి మాటే క్షమాపణ. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మన నుండి కోరుకుంటుంది ఏంటంటే, ఆయన మాదిరిలో మనము నడుచుకోవాలని. రాత్రికాల సమయంలో మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. అదేంటంటే, నీవు దూషింపబడుతున్నప్పుడు నీలో నుండి వస్తున్న స్పందన ఏంటి? అఫ్ కోర్స్ అందరికి వచ్చే స్పందన దూషణకు ప్రతిగా దూషణ వస్తుంది, కోపానికి ప్రతిగా కోపం వస్తుంది, అన్యాయానికి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళ పట్ల కూడా అన్యాయంగానే వ్యవహరించాలనిపిస్తుందేమో. ఎవరైనా నీ గురించి అక్రమంగా ప్రవర్తిస్తూ ఉంటే వారి విషయంలో నువ్వు కూడా సక్రమంగా ఉండలేవు. కొన్నిసార్లు నువ్వు కూడా ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఒక సహజ సిద్ధమైన స్పందన మనిషిగా ఉంటుంది. కానీ నువ్వు ఆత్మీయతలో ఎదుగుతున్నావంటే క్రీస్తు మాదిరిని ఖచ్చితంగా అనుసరిస్తావు. అంటే దానికి అర్థం అటువైపు నుంచి ఏమొచ్చినా నీలో కనబడేది మాత్రం ఓర్పు, నీలో కనబడేది మాత్రం సహనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో ఒక అమూల్యమైన మాట కనబడింది. ఆ మాట చదివినప్పుడు నిజంగా ఐ వాజ్ ఇంప్రెస్డ్. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఓర్చుకోవాల్సిన పరిస్థితి వస్తే ఇట్స్ పెయిన్ఫుల్. ఓర్చుకోవడం కష్టం. ఈ లోకంలో ఓర్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకంటే రోజు రోజుకి మనుషులలో టాలరెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతున్నాయండి. నేను సహించను, నేను ఎందుకు సహించాలి? భార్య మాట అంటే భర్త సహించడు, భర్త ఒక మాట అంటే భార్య సహించదు, తల్లిదండ్రులు పిల్లల్ని గద్దిస్తే ఒక మాట అంటే పిల్లలు సహించట్లేదు, పిల్లలు ఒకవేళ ఏదన్నా అంటే తల్లిదండ్రులు సహించరు. ఇంకా ఫ్యామిలీ రిలేషన్స్లో లేకపోతే స్నేహాలలో, ఇంకా ఈ బాంధవ్యాలలో, బంధాలలో అయితే ఇంకా చెప్పక్కర్లేదు. టాలరెన్స్ అనేది ఎక్కడ కనబడట్లేదు మనకి. కానీ దేవుడు ఓర్చుకొనిన నన్ను తలంచుకోండి. యేసయ్య చెప్తున్న మాట, ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఆ తర్వాత చూడండి, ఆ పైన మాట, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు. అలసట వస్తుంది, విసుగుదల కూడా వస్తుంది. నేను ఎందుకు ఓర్చుకోవాలి? చూడండి, చాలాసార్లు అన్యాయంగా శ్రమ పెట్టబడుతున్నప్పుడు, మేలు చేసి మేలుకు ప్రతిగా కీడును అనుభవిస్తున్నప్పుడు వై షుడ్ ఐ టాలరేట్? ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది మనల్ని. నేనెందుకు సహించాలి? నేనెందుకు ఓర్చుకోవాలి? నేనెందుకు మౌనంగా ఉండాలి? నేనెందుకు క్షమించాలి? వై మీ? నాలో వచ్చే ఎమోషన్ అంతా నేను బయట పెట్టుకోవచ్చు. నాకు వాళ్ళు ఏం చేశారో దానికి తగిన టిట్ ఫర్ టాట్ అంటారు కదండి, బుద్ధి చెప్తా నేను అనే స్వభావము, అనే ఆలోచన మనలో యూజువల్గా వస్తూ ఉంటుంది. కానీ యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, మీ ప్రాణము విసుగకయు
ఉండునట్లు మీరు అలసట పడకయు. కొంతమంది వారికి జరుగుతున్న అన్యాయం, కొంతమంది ఇతరులు బాధిస్తూ ఉంటే విసిగిపోతుంది ప్రాణం. ఓ ఐ డోంట్ ఫీల్ లైక్ లివింగ్ ఎనీమోర్. ఇంకా ఒక్క రోజు కూడా, ఒక్క గంట కూడా నాకు బ్రతకాలని లేదండి. ఎందుకంటే నా హృదయానికైన గాయం అలాంటిది. దట్ ఈస్ హౌ మచ్ ఐఎమ్ ట్రబుల్డ్ ఆన్ ది ఇన్సైడ్. నా లోపల నేను పడుతున్న ఆ మనోవ్యధ ఎవరికి అర్థం కావట్లేదు. మంచి చేశాను, అన్యాయాన్ని పొందుకుంటున్నాను, ఇతరులకు మేలుకరంగా బ్రతికాను, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాను. ఈరోజు దానికి నేను పొందుకున్నది కీడు. ఆ లోపల బాధ, వేదన, ఒకవేళ మేబీ ఇట్స్ జస్ట్ కిల్లింగ్ యూ. నీ లోపల ఉన్న బాధ, వేదన నిన్ను లోపల ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు, విసిగిపోయి ఉండొచ్చు, వేసారిపోయి ఉండొచ్చు. కానీ యేసయ్య చెప్తున్న మాట, ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు హెబ్రీ పత్రికలో, ఓర్చుకొనిన యేసయ్యను తలంచుకోండి. ఎప్పుడైనా ఓర్చుకోలేను, ఐ కెన్ నాట్ టాలరేట్ అని అనిపిస్తే మన మనసులోకి వెంటనే రావాల్సింది యేసయ్య. ఈ లోకంలో అందరికంటే అత్యంత అన్యాయము పొందుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దేవుడు. ఎందుకంటే హీ ఈజ్ పర్ఫెక్ట్. ఆయనలో అసలు ఏ అన్యాయం లేదు, ఏ పాపం లేదు, నథింగ్ టు బ్లేమ్. ఆయనలో పేరు పెట్టడానికి, వేలెత్తి చూపించడానికి ఏమీ లేదు. ఏమీ లేని పరిపూర్ణుడైన 100% పర్ఫెక్ట్, 100% ఐడియల్, 100% హోలీ దేవుణ్ణే అంత అన్యాయంగా మాట్లాడుతూ, అంత అన్యాయంగా ప్రవర్తిస్తూ, అంత అన్యాయం చేస్తూ ఉంటే ఆయన ఓర్చుకుంటే, నీవు నేను కూడా ఓర్చుకునిన ఆయనను తలంచుకోవాలి అని రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నీకు ఓర్పు ఉందా? నీ జీవితంలో నీకు సహనం ఉంది? ఇంకొక మాట మనం చదువుకొని ముగించుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. జేమ్స్ చాప్టర్ 5 వర్స్ 10. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకు మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా. ఎవరంట ధన్యులు? ప్రతీకారం తీర్చుకున్న వారు కాదు ధన్యులు. టిట్ ఫర్ టాట్ ఇచ్చిన వారు కాదు ధన్యులు. ద్వేషాన్ని, కోపాన్ని, పగను చూపించిన వారు కాదంట ధన్యులు. సహించిన వారు ధన్యులు. ఎందుకంటే సహించుకున్నవారు యేసయ్య యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నవారు, సహించుకున్నవారు క్రీస్తు ప్రభు రూపానికి, సమరూపాన్ని వారిలో పొందుకుంటున్నవారు, సహించుకుంటున్నవారు యేసుక్రీస్తు ప్రభు ఆశించిన ఆత్మీయతను ఆ మెట్టును ఎక్కుతున్నవారు. యేసుక్రీస్తు ప్రభు మనకు అన్ని విషయాల ప్రప్రదమైన రోల్ మోడల్, ఎగ్జాంపుల్ అయితే, ఆ తర్వాత మనకి ఎవరు ఎగ్జాంపుల్స్ అంటే, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలు శ్రమానుభవమునకు ఓపికకు మాదిరి. ప్రవక్తలు ప్రకటన గ్రంథ ధ్యానాల్లో కూడా ఆది సంఘంలో, లేకపోతే అనేక మంది బైబిల్ను తర్జుమా చేసిన వ్యక్తులు, వాక్యం కొరకు నిలబడిన వ్యక్తులు ఎంత ఘోరాతి ఘోరంగా, క్రూరాతి క్రూరమైన మరణానికి అప్పగించబడ్డారు, ఎంత భయంకరమైన శిక్షలు పొందుకున్నారు. అవన్నీ విన్నప్పుడు నిజంగా మన హృదయాలు మండాయి. కారణం ఏంటంటే సత్యం కొరకు నిలబడ్డారు, అన్యాయాన్ని కూడా భరించారు మౌనంగా. యేసయ్య కోసం వారి జీవితాలు వెలిగాయి. ఒక మాటలో చెప్పాలంటే హతసాక్షులుగా వారి మరణం ద్వారా కూడా దేవుని నామాన్ని వారు మహిమపరిచారు. మనందరం కూడా హతసాక్షులు అవ్వాలి అని, దట్స్ నాట్ గాడ్స్ ప్లాన్. కానీ లోకంలో కొన్నిసార్లు చిన్న శ్రమను కూడా మనం ఓర్చుకోలేకపోతున్నాం. చిన్న కష్టం వచ్చినా ఎగిరెగిరి పడిపోతూ ఉంటాం. చిన్న అవమానం, చిన్న అవమానకరమైన మాట, చిన్న అన్యాయం కూడా కొన్నిసార్లు మనం సహించుకోలేకపోతున్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, సహించిన వారిని ధన్యులను కొంచున్నాము కదా, ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. రాత్రికాల సమయంలో నేను చాలా ఓర్చుకుంటున్నాను నీకు అనిపిస్తుంటే, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఓర్చుకున్న ఆయన ఓర్పు ముందు మన ఓర్పు చాలా, ఇట్స్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్, చాలా చిన్నది. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఓర్చుకోగలుగుతున్నావంటే నీలో యేసయ్య రూపం వస్తుందన్నమాట. హల్లెలూయా. యు ఆర్ యాక్చువల్లీ ట్రాన్స్ఫార్మింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు యొక్క రూపము నీలో ఏర్పడుతుంది అనడానికి నీలో డెవలప్ అవుతున్న ఓర్పు, నీలో వృద్ధి పొందుతున్న సహనము ఒక గొప్ప తార్కాణంగా, ప్రతిబింబంగా ఉంది అని గుర్తించు. దేవుని అడుగుదాం, ప్రభా నన్ను ఓర్పుతో నింపయ్య, సహించే కృప నాకు అనుగ్రహించు, నీ కొరకు నేను జీవించే కృప దయచేయమని. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. దేవుని స్తుతించి ఆరాధించే సమయం. అందరం లేచి నిలబడి దేవుని స్తుతించి ఆరాధించుకుందాం.
యేసుకు సాటి ఎవ్వరు లేరు, ఎవ్వరూ లేనే లేరు అనే చిన్న కోరస్ మనందరం కలిసి పాడదాం. ఈ లోకంలో ఎంత తిరిగినా, ఎన్ని దేశాలు ఎన్ని ఖండాలు వెతికినా, బూదిగంతాలంతా వెతికినా యేసై లాంటి వారి లోకంలో మనకు కనబడరు. యేసుకు సాటి ఎవ్వరు లేరు. అందరం చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. యేసుకు సాటి ఎవరు లేరు, యేసుకు సాటి ఎవరు లేరు, యేసుకు సాటి ఎవరు లేరు, ఎవరు లేనే లేరు, ఎవరు లేనే లేరు. యేసుకు సాటి ఎవరు లేరు, యేసుకు సాటి ఎవరు లేరు, యేసుకు సాటి ఎవరు లేరు, ఎవరు లేనే లేరు, ఎవరు లేనే లేరు. నీ నడచి నడచి తిని అటు ఇటు, వెతకి తిరిగి తిని ఇటు అటు, తిరిగి నేను అటు ఇటు, ఎవరు లేనే లేరు. నీ నడచి నడచి తిని అటు ఇటు, వెతకి తిరిగి తిని ఇటు అటు, తిరిగి నేను అటు ఇటు, ఎవరు లేనే లేరు, ఎవరు లేనే. ఇంగ్లీష్లో పాడదాం. There's no one like Jesus. There's no one like Him. There's no one like Jesus. There's no one like Him. I've been walking here and there. I've been searching here and there. I've been turning around everywhere. There's no one like Him. There's no one like Him. There's no one like Him. హల్లెలూయా. యేసయ్య లాంటి వారు ఎవ్వరూ లేరని హృదయం మీద రాసి పెట్టేసుకుంటే ఏ డిసప్పాయింట్మెంట్ అన్నా చాలా ఈజీగా మనం ఎదుర్కొంటాం. చాలాసార్లు మనుషులలో దేవుడిలాగా పరిపూర్ణత కోరుకుంటాం. పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైన హృదయం, పరిపూర్ణమైన యథార్థత, ఇవన్నీ దేవుడిలో దొరుకుతాయండి. యూ డోంట్ గెట్ ఇట్ ఇన్ ఎనీ పర్సన్ ఆన్ ఎర్త్. ఈ ప్రపంచంలో బ్రతికే ఏ మనిషిలో పరిపూర్ణత నీకు కనబడదు. డోంట్ లుక్ ఫర్ ఐడియల్ పీపుల్ ఆన్ దిస్ ప్లానెట్. ఈ లోకంలో దేవుడు తప్ప పరిపూర్ణత ఎవ్వరిలో కూడా మనకు కనబడదు. ఒకవేళ నా భర్త మంచిగా నన్ను ప్రేమిస్తాడేమో అనుకుంటే, ఒకవేళ నీ భర్త నేను ప్రేమించకపోతే నువ్వు బాధపడతావు. కానీ పరిపూర్ణమైన ప్రేమ కొరకు కుటుంబంలోనో, బిడ్డల దగ్గర, లేకపోతే ఇంకొకరి దగ్గర వెతకకుండా స్టార్ట్ లుకింగ్ ఎట్ జీసస్. యేసు ప్రభు వైపు చూడడం ప్రారంభిస్తే నువ్వేం వెతుకుతావో అవన్నీ యేసయ్యలో నీకు దొరుకుతాయి. అండ్ యూ విల్ బీ ఫిల్డ్ విత్ జాయ్ అండ్ సాటిస్ఫాక్షన్. నువ్వు ఏ ఐడియల్ సర్కమ్స్టాన్సెస్, పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైన పరిశుద్ధత, పరిపూర్ణమైన నిన్ను అంగీకరించే మనసు, ఇవన్నీ యేసయ్యలో దొరుకుతాయండి. ప్రపంచంలో ఎక్కడ దొరకవు. ఆయన మాత్రమే మనల్ని సంతోషపరచగలడు, సంతృప్తి పరచగలడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అనే పాట పాడుతూ దేవుని మహింపడు. స్తోత్రమయ్య. అందరం చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త,
నిత్యుడగు తండ్రి సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాకైనా నీకైనా దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాకైనా నీకైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతిని శాసించినవాడు, తన మాటతో ప్రకృతిని శాసించినవాడు. నీటిపై టీవిగా నడిచిన వాడతడు, నీటిపై టీవిగా నడిచిన వాడతడు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు. తన సర్వాన్ని ధారపోసిన త్యాగశీలి క్రీస్తు, తన సర్వాన్ని ధారపోసిన త్యాగశీలి క్రీస్తు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాకైనా నీకైనా దేవుడు లేడిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాకైనా నీకైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకొని రెండు చేతుల ఆకాశం వైపెత్తి అత్యున్నతమైన సింహాసనమునందు ఆసీనుడైన దేవుని, ఆయన మన మధ్యలో ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటూ, ఎస్ హీ ఈజ్ విత్ అస్. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానని వాగ్దానం చేశాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు, నిన్ను దృష్టిస్తున్నాడు. నీ స్తుతి అర్పణ, నీ పెదవుల నుండి వచ్చే జిహ్వా ఫలం ఆయన కోరుకుంటున్నాడు. ఆరాధిద్దాం హృదయపూర్వకంగా.
సత్య సంపూర్ణుడా, కృపతో మమ్మల్ని రక్షించిన మా దేవానికి స్తోత్రం. నీ రక్తం ఇచ్చి కొన్నావయ్యా మా రక్షకుడానికి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతాలు ఆశ్చర్యక్రియలు జరిగించే మా గొప్ప దేవ, అత్యున్నతుడానికి స్తోత్రమయ్యా. నీకంటే పైగా ఉన్నవారు ఎవ్వరు లేరు ప్రభా. అతి శ్రేష్ఠుడవు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడవు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాతపీఠం. ఇంత గొప్ప దేవుడవు ప్రభా. నన్ను మమ్మలను దృష్టించి నీ ఏర్పాటులోనికి తీసుకొని మమ్మల్ని రక్షించి పేరు పెట్టి పిలిచి నీ సొత్తుగా చేసుకొని నీ సంఘంలో చేర్చి నీ మందలో గొర్రెలుగా ప్రతి దినము మమ్మల్ని మేపుతున్నారు, కాస్తున్నారు, కాపాడుతున్నారు, నడిపిస్తున్నారు. దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి హృదయపూర్వకముగా మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్ యు డన్ ఫర్ అస్. మా పక్షంగా ఎన్నో చేసావు ప్రభు, ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో అపాయాలు, ఆపదలు, కీడులు, వ్యాధులు, మరణాపాయ పరిస్థితులు అన్నిటినీ దాటించుకుంటూ వచ్చారు ప్రభా. నీకు వందనాలు. ఇప్పుడు కూడా మా పట్ల నువ్వు చూపిస్తున్న ప్రేమను బట్టి, కృపను బట్టి వందనాలు. రానున్న దినాల్లో మా జీవితం పట్ల నీవు కలిగిన ప్రతి శ్రేష్టమైన ప్రణాళికను, చేయబోతున్న ప్రతి కార్యముకై స్తోత్రాలు ప్రభా. వి థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్ లార్డ్. చేయబోతున్న ప్రతి మేలు, ప్రతి ఉపకారము, ప్రతి గొప్ప కార్యాన్ని ముందుగానే నాయన విశ్వాస నేత్రాలతో చూసి నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఎందుకంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో నీ తలంపులు మా ఇళ్ళ అంత గొప్పవయ్యా, అంత ఉన్నతమైనవు ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధిలో ఒక ఎక్స్పెక్టేషన్తో మేము వచ్చాం ప్రభా. నీ మాటలు వినాలని వచ్చాం, నీ ముఖ దర్శనం చేసుకోవాలని వచ్చాం, నీ స్వరం వినాలని వచ్చాం. మాతో మీరు మాట్లాడండి తండ్రి. మీ దాసుని నీ సిలువ చెంత మరుగుపరిచి నీ గ్రంథములో ఉన్న శ్రేష్టమైన అమూల్యమైన నీ మాటలు మా జీవితాలను కట్టుకోవడానికి, సరి చేసుకోవడానికి, నీ కృపలో నీ చిత్తములో స్థిరపడడానికి మాకు అవసరమైన నీ మాటలు నీవే ప్రభా. మీ దాసుని ద్వారా మాకు అందించి మహిమను పొందండి. ఈ రాత్రికాల సమయంలో ఆత్మీయంగా పడిపోయి చెడిన స్థితిలో, వెనుకకు జారిపోయిన స్థితిలో, నీకు తమ వీపును చూపిస్తున్న స్థితిలో ఎంతమంది ఉన్నారో వారందరినీ తిరిగి కట్టండి ప్రభా. నీలో నిలబెట్టండి అయ్యా. రక్షించబడిన విశ్వాసులు, నీ కొరకు నడుస్తున్న వారు, నీ కొరకు పరిగెత్తడానికి కావలసిన నూతన బలమును, జీవమును దయచేయండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ఆయా రకాలైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వారికి నీ సహాయం, నీ హస్తమును అందించి లేవనెత్తుమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అత్యంత శ్రేష్టమైన నామంలో ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.